పరిణీతి చోప్రా చేతిలో ఇప్పుడు ఒకే ఒక సినిమా ఉంది. అయితే ఇంతలా ఖాళీగా ఉన్న ఈ బ్యూటీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కలిసి బాగానే ముట్ట చెప్పారనే టాక్ ఉంది. అక్షరాల 3.5 కోట్లు చార్జ్ చేసి మహేష్ పక్కన నటించడానికి ఓకే చెప్పింది పరిణీతి. అయితే సినిమాల విషయం కాస్త పక్కన పెడితే ఇలా కోట్లకి కోట్లు వసూలు చేయడం ఈ హాట్ బ్యూటీకి డబ్బుతో పెట్టిన విద్య. రీసెంట్ గా టర్కీలో ఓ పెళ్లిలో కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 1.5 కోట్లు పుచ్చుకుందిట పరిణీతి. అయితే స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా ఇలా డబ్బు కోసం పెళ్లిళ్లలో డాన్స్ వేయడం ఏంటి అంటూ కమెంట్లు పడటంతో ఇప్పుడు పరిణీతి కొత్త కథలు చెప్పుకొస్తోంది. ఆ పెళ్లి కూతురు తనకు పెద్ద ఫ్యాన్ కావడంతో ఆ అమ్మాయి కోసమే ఇలా డాన్స్ చేశాను అంటూ కహానీలు చెప్తోంది. ఏదేమైనా సినిమాలు లేక ఇంత ఖాళీగా ఉన్న పరిణీతికి మహేష్ నిర్మాతలు 3.5 కోట్లు ఇచ్చి ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవడం నిజంగానే ఓవర్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా నిర్మాతలు ఈ విషయంలో సెకండ్ చాయిస్ గురించి ఆలోచిస్తారేమో చూడాలి. ఈ మధ్యన హీరోయిన్లు అవకాశం దొరికితే చాలు మెగా పాటలకు స్టేజ్లపై డాన్సులు వేసి చితక్కొట్టేస్తున్నారు. ఇక రకుల్ లాంటి హీరోయిన్స్ అయితే మెగా కాంపౌండ్ ని దాటి ముందుకు రావడం లేదు. మొన్నటికి మొన్న కంచె సినిమా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ సినిమా అవార్డ్స్ లో మెగాస్టార్ పాత సినిమాల పాటలకు ఓ మెడ్లీ వేస్తే దానికి డాన్స్ ఆడింది. ఇప్పుడు మరో మెగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చిరు స్టెప్పులకు చిందేసి మెగా ఫ్యాన్స్ ని థ్రిల్ చేసింది. ఆల్రెడీ బ్రూస్లీ, సరైనోడులో మెగా హీరోలతో స్టెప్పులు కలిపి కొన్ని మూమెంట్లు చితక్కొట్టిన సెక్సీ రకుల్ ప్రీత్ సింగ్